మ్మ్, ఒక్కసారి ఇలా ఊహించుకోండి. కార్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. ఆ పక్క సీట్లో ఉన్న ఫోన్ మోగిందనుకుందాం. యా, చాలా కామన్గా జరిగేదే. అవును కదా. ఎవరు చేశారో చూద్దామని కేవలం ఒక 2 సెకండ్లు తల తిప్పి స్క్రీన్ వంక చూశారు. ఆ తర్వాత మళ్ళీ తలెత్తి రోడ్డు చూసేలోపు సరిగ్గా 100 అడుగుల దూరం పూర్తిగా కళ్ళు మూసుకుని ప్రయాణం చేశారు. అబ్బా, 100 అడుగులా? ఎగ్జాక్ట్లీ. ఆలోచించండి, రద్దీగా ఉండే రోడ్డు మీద 100 అడుగుల బ్లైండ్ డ్రైవింగ్ అంటే ఇదెంత భయంకరమైన విషయమో కదా. ఈరోజు మన డీప్ డైవ్లో మనం అనలైజ్ చేయబోయే నిజాల్లో ఇదొకటి. ఈ విశ్లేషణకు స్వాగతమండి. థ్యాంక్ యూ. యా, మీరు చెప్పిన పాయింట్ వింటుంటేనే మైండ్ బ్లాక్ అవుతోంది. రైట్. జనరల్గా రోడ్డు భద్రత అనగానే మనమెప్పుడు గుంతల గురించో లేకపోతే సిగ్నల్స్ సరిగా లేవనో మాట్లాడుకుంటాం కదా. అవును, వాతావరణం బాగోలేదు అని కూడా బ్లేమ్ చేస్తుంటాం. కరెక్ట్. బయట ఉన్న కారణాలను వెతుకుతాం. కానీ ఈరోజు మనం తీసుకోబోయే సోర్స్ హర్ ఘర్ సే ఎక్ సైనిక్ అనే పుస్తకంలోని చాప్టర్ 4. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రోడ్ వాట్ వి బ్రింగ్ టు ఇట్. ఒక సరికొత్త కోణాన్ని చూపిస్తోంది. బేసిక్గా ఇది కేవలం రోడ్డు మీద ఉన్న సమస్య కాదు అంటారు. అవును, ఒక మనిషి రోడ్డు మీదకు వెళ్లేటప్పుడు తనతో పాటు ఎలాంటి మానసిక అలవాట్లను తీసుకెళ్తున్నాడు అనేది అసలు పాయింట్ అని ఈ చాప్టర్ చెప్తుంది. యా, ఆథర్ ఈ చాప్టర్లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం అదే. మనం భౌతికంగా రోడ్డు మీదకు అడుగు పెట్టక ముందే మన మైండ్లో కొన్ని అపోహలు, కొన్ని లెక్కలతో వెళ్తాం. ఓ, అంటే మన మైండ్ సెట్ ముందే ఫిక్స్ అయిపోతుందంటారా? అవునండి. మన ఇంటర్నల్ బిహేవియర్ అంటే మన అంతర్గత ప్రవర్తన రోడ్డు మీద పరిస్థితులను ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. అందరూ బ్లేమ్ చేసేది ఆ బయట కనిపించే గుంతల్నే కాని మెదడు లోపల జరిగే ప్రాసెసింగ్ని ఎవ్వరూ పట్టించుకోరు. రైట్. ఇక్కడే నాకొక పెద్ద ప్రశ్న వస్తుంది. చూడండి, మనందరికీ నియమాలు తెలుసు. ఎర్ర లైట్ పడితే బండి ఆపాలి, 2 వీలర్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలి అని, ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అనేది కూడా. యా, ఇది ఎవరికీ తెలియని రాకెట్ సైన్స్ ఏమీ కాదు కదా. తెలిసినా సరే మన చేతులు కాళ్ళు ఎందుకు ఆ నియమాలను పాటించవు? అంటే నోయింగ్ తెలియడం, డూయింగ్ చేయడం, ఈ రెండింటి మధ్య ఇంత భయంకరమైన గ్యాప్ ఎందుకుంటుందంటారు? దీనికి సమాధానం సైకాలజీలో దొరుకుతుందండి. ఆ నాలెడ్జ్కి మనం తీసుకునే యాక్షన్కి మధ్య ఉన్న ఆ డిస్కనెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ, అంటే ఎలా? చాలామంది రోడ్ యూజర్స్ తాము చాలా బాధ్యతాయుతమైన డ్రైవర్స్ అని ఫీల్ అవుతారు. నాకు ట్రాఫిక్ రూల్స్ అన్నీ తెలుసు అనే ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ వాళ్లలో ఉంటుంది. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ వాస్తవానికి డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ల నాలెడ్జ్ డ్రైవ్ చెయ్యదు, వాళ్ల హ్యాబిట్స్ అంటే వాళ్ల అలవాట్లు డ్రైవ్ చేస్తాయి. వావ్, నాలెడ్జ్ డ్రైవ్ చేయదు, అలవాట్లు డ్రైవ్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. నాలెడ్జ్ వేరు, మజిల్ మెమరీ అంటే కండరాల జ్ఞాపక శక్తి వేరు. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడూ అలవాటుదే పైచేయి అవుతుంది. అంటే మన మెదడు ఒక పక్క ఇది తప్పు అని చెప్తున్నా మన అలవాటు పర్లేదులేగాని అని బండిని ముందుకు పోనిస్తుందనమాట. కరెక్ట్గా చెప్పారు. ఈ పాయింట్ని బేస్ చేసుకుని చూస్తే నాకు రోడ్డు మీద చాలామంది కాన్ఫిడెంట్గా చెప్పే ఒక మాట గుర్తొస్తుంది. నేను 20 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తున్నాను, నాకెప్పుడు ఏ యాక్సిడెంట్ కాలేదు అని అంటుంటారు కదా. యా, చాలా మందిలో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మరి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లే ఎక్కువ ప్రమాదాలకు గురవడానికి కారణం ఇదే అంటారా? వాళ్లకు రూల్స్ తెలిసినా కూడా? 100% పాళ్ళు. ఈ చాప్టర్లో దాన్ని ఎక్స్పర్ట్ ఇల్యూజన్ అన్నారు. ఆ 20 ఏళ్ల అనుభవం అనేది నిజమైన సేఫ్టీ కాదు. మరి ఏంటది? పుస్తకంలో దీనికి వాడిన పదం చాలా ఆలోచింపజేస్తోంది. అది అన్పనిష్డ్ కేర్లెస్నెస్. అన్పనిష్డ్ కేర్లెస్నెస్ అంటే శిక్ష పడని నిర్లక్ష్యం. అవునండి. అంటే మీరు చేసిన నిర్లక్ష్యానికి ఇంకా శిక్ష పడలేదు అని అర్థం. ఒక తప్పు చేసిన ప్రతిసారీ యాక్సిడెంట్ జరగదు కదా. మీరు ఒక 10 సార్లు సిగ్నల్ జంప్ చేసి ఉండొచ్చు, లేదా రాంగ్ రూట్లో వెళ్ళి ఉండొచ్చు. అయినా ఏమీ కాకపోతే ఒక రకమైన ధీమా వచ్చేస్తుంది. అదే జరుగుతుంది. 10 సార్లు తప్పు చేసినా ఏమీ కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ మెదడు దాన్ని నేను స్కిల్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నాను అని రికార్డ్ చేసుకుంటుంది. కానీ అది స్కిల్ కాదు, కేవలం అదృష్టం. ఒక నిమిషం, ఈ అన్పనిష్డ్ కేర్లెస్నెస్ కాన్సెప్ట్ని నేనొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. మన తెలుగు వాళ్ల ఇళ్లలో ఒక అద్భుతమైన అలవాటుంటుంది. మన అమ్మమ్మలు వంట చేసేటప్పుడు ఏనాడు స్పూన్లతో కొలతలు తీసుకోరు గదా. అవును, వాళ్లకి ఆ అందాజా తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ.
ఉప్పు కారం ఎంత వెయ్యాలి అనేది ఒక ఉజ్జాయింపుగా వేసేస్తారు. వంట అద్భుతంగా కుదురుతుంది, ఎందుకంటే వాళ్ళ చేతులకు అది అలవాటైపోయింది. అలాంటప్పుడు డ్రైవింగ్లో కూడా అలవాటు పడిపోవడం మంచిదే కదా. ఆ అందాజా అనేది సేఫ్టీని పెంచుతుంది కదా. దాన్ని మనం నిర్లక్ష్యమని ఎలా అంటాం? మీరు చెప్పిన వంట అనాలజీ చాలా బావుంది. కానీ వంటగదిలోని పరిస్థితికి, రోడ్డు మీద పరిస్థితికి ఒక పెద్ద తేడా ఉంది. ఏంటది? వంటలో మీరు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే కూర పాడవుతుంది. దాన్ని మనం ఎలాగోలా సరిచేసుకోవచ్చు. కానీ రోడ్డు మీద ఈ అందాజా అనేది మనల్ని ఒక రకమైన ఆటోపైలట్ మోడ్లోకి తీసుకెళ్తుంది. ఓ, ఆటోపైలట్ అంటే మనం అంతగా పట్టించుకోము. యా, ఆటోపైలట్ మోడ్లో ఉంటే మనం కాన్షియస్గా, అంటే స్పృహతో ఏకాగ్రత పెట్టడం మానేస్తాం. సామర్థ్యం పెరిగే కొద్దీ దృష్టి తగ్గిపోతుంది అనేది సైకాలజీలో ప్రూవ్ అయిన నిజం. సామర్థ్యం పెరిగితే దృష్టి తగ్గుతుందా? అవునండి. ఆ 20 ఏళ్ల అనుభవం వల్ల డ్రైవర్కి బండి ఇంజిన్ మీద, గేర్ల మీద కంట్రోలొస్తుంది. కానీ అదే అనుభవం నేను ఎలాంటి సిచ్యువేషన్నైనా మేనేజ్ చెయ్యగలను అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ని కూడా ఇస్తుంది. అబ్బా, నిజమే. ఆ ధీమాతోనే వాళ్ళు రోడ్డు మీద జరిగే అనూహ్య మార్పులను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేయడం మానేస్తారు. ఈ పాయింట్ చాలా భయంకరంగా ఉందండి. అంటే మనం డ్రైవింగ్లో ఎక్స్పర్ట్స్ అని ఫీల్ అవుతున్నామంటే మనం కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నామని కాదు. మనం చేసిన తప్పులకి ఇంకా శిక్ష పడలేదు, ఫిజిక్స్ నిబంధనలకు మనం ఇంకా దొరకలేదు అని అర్థం అన్నమాట. 100% కరెక్ట్. ఎక్స్పీరియన్స్ ఎక్కువే కొద్దీ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత డ్రైవర్లు చేసే మొదటి అహంకారపు పని దృష్టి మలచడం. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లు ఒక్క 2 సెకండ్ల మెసేజ్ చూసుకుంటాను అనుకోవడం, ఇదెంత పెద్ద అబద్ధమో కదా. యా, దాన్ని 2 సెకండ్ లై అంటారు. నేను 2 సెకండ్లే కదా చూస్తున్నాను, రోడ్డు నా కంట్రోల్లోనే ఉంది కదా అని బ్రెయిన్ మనల్ని నమ్మిస్తుంది. బట్ సైన్స్ వేరు కదా. అవును, భౌతిక శాస్త్రం మన నమ్మకాల మీద పనిచెయ్యదు. మనం ప్రారంభంలో చెప్పుకున్న లెక్కనే మళ్ళీ డీటెయిల్డ్గా చూద్దాం. మీరు 60 స్పీడ్లో కారు డ్రైవ్ చేస్తున్నారు. డాష్బోర్డ్ మీద లేదా ఫోన్లో ఏదో నోటిఫికేషన్ వచ్చిందనుకుందాం. చూస్తాం. కేవలం 2 సెకండ్లు ఫోన్ వంక చూశారు. ఆ 2 సెకండ్లలో ఆ కారు 33 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 33 మీటర్లంటే సుమారు ఒక 100 అడుగుల పైనే. అబ్బా, ఆ 100 అడుగుల పాటు మనకు రోడ్డు మీద ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. అంటే ఆ గ్యాప్లో ఎవరైనా డివైడర్ దూకి రావొచ్చు, లేదా ముందు వెళ్లే బస్సు సడన్ బ్రేక్ వెయ్యొచ్చు. కరెక్ట్. ఇవన్నీ జరగడానికి ఆ 2 సెకండ్లు చాలు. ఆ సమయంలో మీ 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని ఏమాత్రం కాపాడలేదు. ఎందుకంటే బ్రేక్ వెయ్యాలి అన్న విషయం బ్రెయిన్కి వెళ్ళదు కాబట్టి. ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది బ్రేక్ వేయడంలో. కానీ బ్రేక్ ఎప్పుడు వేయాలి అనేది కళ్ళు చూడాలి కదా. కళ్ళు ఫోన్ మీద ఉన్నప్పుడు బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? వెళ్ళదు. అయితే ఇక్కడ కొందరు తెలివిగా ఇంకో వాదన తెస్తారు. నేను చేతులతో ఫోన్ పట్టుకోలేదు కదా, నా కారులో ఆ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి కనెక్ట్ చేశాను, బ్లూటూత్ వాడుతున్నాను, నా 2 చేతులు స్టీరింగ్ మీదే ఉన్నాయి. చాలా మంది వితండవాదం చేస్తారిలా. నా కళ్ళు రోడ్డు మీదే ఉన్నాయి, చేతులు స్టీరింగ్ మీదే ఉన్నాయి, సో నేను సేఫ్ అని వాదిస్తారు కదా. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఈ టెక్నాలజీ యుగంలో ఉన్న అతిపెద్ద ఇల్యూజన్ అండి. చేతులు ఫ్రీగా ఉన్నా బ్రెయిన్ ఫ్రీగా ఉండదు కదా. చేతులు ఫ్రీగా ఉన్నా బ్రెయిన్ ఫ్రీగా ఉండదు. పవర్ఫుల్ స్టేట్మెంట్. మీరు హ్యాండ్స్ ఫ్రీతో ఆఫీస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ అంతా ఆ మీటింగ్లోనే ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడూ ఒకేసారి 2 కాంప్లెక్స్ పనులను పర్ఫెక్ట్గా చెయ్యలేదు. అంటే డ్రైవింగ్కి కావలసిన ఏకాగ్రత ఆ కాల్ వల్ల డివైడ్ అయిపోతుందా? సగం డివైడ్ అయిపోతుంది. కళ్ళు రోడ్ని చూస్తున్నా బ్రెయిన్ ఆ రోడ్ని చూడదు. దాన్ని ఇన్అటెన్షనల్ బ్లైండ్నెస్ అంటారు. రోడ్ మీద మన అటెన్షన్ని పూర్తిగా 100% ఇవ్వాలి, కానీ మనం దాన్ని చాలా క్యాజువల్గా, పాక్షికంగా ఇస్తున్నాం. వింటుంటేనే అర్థమవుతుంది ఇదెంత ప్రమాదమో. ఇవి మాత్రమే కాదు, మనం రోజూ చేసే ఆ సైలెంట్ వైలేషన్స్, అంటే చిన్న చిన్న ఉల్లంఘనలు చాలా ఉన్నాయి కదా. అవును, చాలా ఉన్నాయి. ఇవి వెంటనే ప్రాణాలు తీయకపోవచ్చు, కాని మెల్లమెల్లగా రోడ్డు కల్చర్ని నాశనం చేస్తాయి. ఉదాహరణకు, డివైడర్ దగ్గర ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉంటే చాలు, కనీసం ఇండికేటర్ వెయ్యకుండా సడన్గా యూటర్న్ తీసుకోవడం. వెనుకొచ్చేవాడు బ్రేక్ వేసుకుంటాడులే అని ఒక పిచ్చి ధీమా. ఎగ్జాక్ట్లీ. అలాగే ట్రాఫిక్లో చిరాగ్గా పదే హారన్ కొట్టడం, రాత్రిపూట ఎప్పుడు హైబీమ్ లైట్స్ వేసుకుని వెళ్లడం, ఇవన్నీ మనకు కామన్ అయిపోయాయి కదా. అవును, ఇవన్నీ నేను డ్రైవింగ్ బాగా చేస్తున్నాను అని ఫీల్ అయ్యే ఆ ఎక్స్పర్ట్స్ చేసే తప్పులే. ఈ చిన్న చిన్న ఉల్లంఘనలు పదే చేయడం వల్ల
మనకు తెలియకుండానే ఆ తప్పులు సొసైటీలో నార్మల్ అయిపోతాయి. అంటే అది యాక్సెప్టెడ్ బిహేవియర్ అయిపోతుంది. రైట్. ఒకరు హై బీమ్ లైట్ వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్కి కేవలం 2 సెకండ్లు కళ్ళు బైర్లు కమ్మితే చాలు కదా ఒక జీవితం నాశనం అవడానికి. ఒకరు సడన్గా యూటర్న్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ వెనుక ఉన్న 4 కార్ల మీద పడుతుంది. ఇదంతా క్యూములేటివ్ ఎఫెక్ట్. ఒకరు చేసే చిన్న తప్పు ఇంకొకరి దగ్గర పెద్ద ప్రమాదంగా మారుతుంది. వావ్! ఈ పాయింట్ నుంచి మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయానికి వెళ్దాం. ఫోన్ చూసుకున్నా పర్లేదు, సిగ్నల్ జంప్ చేసినా పర్లేదు అనే కాన్ఫిడెన్స్ మనకి ఎక్కువగా ఏ రోడ్డు మీద వస్తుంది? ఆబ్వియస్లీ మన రోజు తిరిగే రోడ్డు మీదే. రైట్. మనం రోజూ తిరిగే మన గల్లీలో లేదా రోజూ ఆఫీస్కి వెళ్లే రూట్లో. దీన్ని ఫెమిలియర్ రోడ్ ఇల్యూజన్ అని అంటున్నారు పుస్తకంలో. మా గల్లీనే కదా, ఇక్కడ నేనెందుకు అలర్ట్గా ఉండాలి అని భ్రమ వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మనం రోజూ వెళ్లే దారిలో మన బ్రెయిన్ ఎలా ప్రవర్తిస్తుంది? బేసిక్గా మనం ఒకే రోడ్డు మీద పదులసార్లు ప్రయాణిస్తే మన బ్రెయిన్ ఆ రోడ్డుకొక మెంటల్ మ్యాప్ని క్రియేట్ చేసుకుంటుంది. మెంటల్ మ్యాప్? అవును. అంటే ఆ రోడ్డు మీద ఎక్కడ గుంతుందో, ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కడొస్తోంది, ఏ మలుపి దగ్గర టీ కొట్టుంటుందో బ్రెయిన్కి ముందుగానే తెలిసిపోతుంది. అప్పుడు బ్రెయిన్ శక్తిని ఆదా చేసుకోవడం కోసం ఏం చేస్తుందంటే కళ్లతో యాక్టివ్గా చూడటం మానేస్తుందా? ఎగ్జాక్ట్లీ. కళ్లతో ఆ రోడ్డుని చూడటం మానేసి లోపల స్టోర్ అయిన మెమరీతో డ్రైవ్ చేయడం మొదలుపెడుతుంది. బ్రెయిన్కి అది చాలా ఎఫిషియెంట్ పద్ధతి కదా. ఓహో, అంటే నా బ్రెయిన్ చాలా స్మార్ట్గా పనిచేస్తోంది. నాకు ఎక్కడ గుంతోందో ముందే తెలుసు కాబట్టి నేను ముందుగానే అలర్ట్ అవుతాను కదా. ఇందులో నాకేంటి నష్టం అని ఎవరైనా అనుకోవచ్చు. ఆ మెంటల్ మ్యాప్ వల్ల నేను ఇంకా సేఫ్గా వెళ్ళొచ్చు కదా అనిపిస్తోంది. ఇందులో ఉన్న డేంజర్ ఏంటి? ఇక్కడే అసలు ప్రమాదం దాగుందండి. మీ బ్రెయిన్ నిన్నటి మెమరీ మీద పనిచేస్తోంది. కానీ రోడ్డు మీద పరిస్థితి ఈరోజు కొత్తగా ఉండొచ్చు. కరెక్ట్. రోజుగలా ఉండొచ్చు. ఉదాహరణకు, మీకు తెలిసిన రోడ్లో ఒక పెద్ద రాయి ఉందనుకుందాం. అది మీకు తెలుసు కాబట్టి ఆ రాయి దగ్గరికి రాగానే మీరు ఆటోమేటిక్గా సడన్గా బ్రేక్ వేస్తారు. నాకది అలవాటే. కానీ మీ వెనుకొచ్చే ఒక కొత్త డ్రైవర్కు ఆ రోడ్డు గురించి, ఆ రాయి గురించి తెలియదు కదా. మీరు సడన్గా బ్రేక్ వెయ్యడంతో ఆ వెనుక వచ్చే వ్యక్తి మీ కార్ని గుద్దేస్తాడు. మీ ఫెమిలియారిటీ అంటే మీ లోకల్ నాలెడ్జ్ ఇంకొకరికి ఎలా ప్రమాదంగా మారిందో చూడండి. అబ్బా, అర్థమైంది. అంటే మనకి తెలిసిన రోడ్డే, మన ఆ కంఫర్ట్ జోన్ అనేది వెనుక వచ్చే వాళ్ళకి ఒక డేంజర్ జోన్గా మారుతుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే మన వాళ్ళు గల్లీలో చేసే ఇంకో కామన్ తప్పు గుర్తొస్తుంది నాకు. పక్కింటి కిరాణా కొట్టుకు వెళ్లడానికో కూరగాయలు తేవడానికో బైక్ తీస్తారు. జస్ట్ 2 వీధులు అవతలే కదా, ఒక్కసారే కదా అని హెల్మెట్ వదిలేసి వెళ్తారు. చాలా చూస్తుంటాం. హైవే మీద వెళ్తేనే హెల్మెట్ పెట్టుకోవాలి అనుకుంటారు జనరల్గా. అవును కదా. ఈ జస్ట్ దిస్ వన్స్ మైండ్ సెట్, ఈ ఒక్కసారే కదా అనే ఫీలింగ్ ఎలా డెవలప్ అవుతుందంటారు? మన బ్రెయిన్ ఎలా నేర్చుకుంటుంది అంటే ముఖ్యంగా రివార్డ్స్ ద్వారా నేర్చుకుంటుందండి. ఒక్కసారే కదా అని మీరు హెల్మెట్ లేకుండా వెళ్లిన ప్రతిసారీ మీరు సేఫ్గా తిరిగి ఇంటికొస్తారు. మోస్ట్లీ ఏమీ కాదు కాబట్టి. అలా వచ్చినప్పుడల్లా బ్రెయిన్కి ఒక కన్ఫర్మేషన్ సిగ్నల్ వెళ్తుంది. చూసావా, హెల్మెట్ లేకపోయినా ఏమీ కాలేదు, ఇది సేఫ్ అని. ఆ ఒక్కసారే కదా అనేది మెల్లమెల్లగా ఒక బలమైన న్యూరల్ పాత్వేని క్రియేట్ చేస్తుంది. అంటే అదొక అలవాటుగా మారిపోతుందా? ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత దూరం వెళ్తేనే హెల్మెట్ పెట్టుకోవాలి, దగ్గరికి అక్కర్లేదు అనే ఒక ఫాల్స్ రూల్ని మీ బ్రెయిన్ ఫిక్స్ చేసుకుంటుంది. కానీ రిస్క్ అనేది దూరాన్ని బట్టి ఉండదు గదా. ఖచ్చితంగా ఉండదు. యాక్సిడెంట్ జరగడానికి హైవే అవసరం లేదు. మీరు ఇంటి ముందు బండి తీస్తున్నప్పుడైనా జరగవచ్చు. దానికి కావాల్సింది జస్ట్ 1 సెకండ్ మాత్రమే. అవును, ఆ 1 సెకండ్ మన చేతుల్లో ఉండదెప్పుడు. ఈ పగటిపూట మనకు తెలిసిన గల్లీల్లో చేసే తప్పుల గురించి బాగా వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్దాం. అదే రాత్రి ప్రయాణాల్లో మన బయాలజికల్ సిస్టమ్ మనకే చేసే ద్రోహం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అవును. చాలామంది ఫ్యామిలీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాల్సొస్తే రాత్రిపూట స్టార్ట్ అవుతారు. లగేజ్ అంతా సర్దుకుని ట్రాఫిక్ ఉండదు, ఎండ ఉండదు, హాయిగా కూల్గా వెళ్ళిపోవచ్చు అని తెల్లవారుజామున 3 లేదా 4 గంటలకు బండి తీస్తారు. కాని ఉదయం 4 గంటల టైంలో డ్రైవర్ బాడీలో ఏం జరుగుతుందసలు? ఉదయం 4 నుండి 6 గంటల మధ్య మన శరీరంలో ఒక పెద్ద బయాలజికల్ షిఫ్ట్ జరుగుతుంది. దాన్ని సర్కాడియన్ రిథమ్స్ అంటారు. ఆ సమయంలో శరీరం ఉష్ణోగ్రత పడిపోతుంది, మెదడు ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనం కాఫీలు తాగినా సరేనా? డ్రైవర్ ఎంత బలవంతంగా కళ్ళు తెరిచి ఉంచాలని ప్రయత్నించినా, కాఫీలు తాగినా ఆ టైంలో మైక్రోస్లీప్ వస్తుంది. ఇది ఎవరి కంట్రోల్లోనూ లేని విషయం. ఈ మైక్రోస్లీప్ అంటే మనకి తెలియకుండానే కళ్ళు మూసుకుపోవడం కదా. అంటే మనకి నిద్రొస్తున్నట్లు ముందే వార్నింగ్ ఏమైనా ఇస్తుందా?
అసలది ఎంతసేపు ఉంటుంది? దీనిలో ఉన్న భయంకరమైన విషయమే అది. ఇది నిద్ర వస్తున్నట్లు మనకి ముందే సిగ్నల్ ఇవ్వదు. జస్ట్ 1 నుంచి 4 సెకండ్ల పాటు మెదడు పూర్తిగా షట్ డౌన్ అయిపోతుంది. వాట్? షట్ డౌన్ అయిపోతుందా? డ్రైవర్కి తెలియదా? డ్రైవర్కి తను నిద్రపోయినట్టు కూడా తెలియదు. కళ్ళు మూసుకొని తెరిచినట్లు ఒక చిన్న బ్లింక్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ ఆలోచించిండి, హైవే మీద 100 స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఆ 4 సెకండ్లలో కారు సుమారు 100 మీటర్లు పైగా ట్రావెల్ చేస్తుంది. ఆ 100 మీటర్లు స్టీరింగ్ మీద కానీ బ్రేక్ మీద కానీ ఎలాంటి కంట్రోల్ ఉండదు. మైండ్ బ్లాక్. 100 మీటర్లు డ్రైవర్ లేకుండా వెళ్తున్నట్లే. సరే, ఇక్కడొక డౌట్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు వస్తున్న మోడర్న్ కార్లలో అద్భుతమైన టెక్నాలజీ ఉంది కదా, క్రూజ్ కంట్రోల్ అని, లేన్ కీప్ అసిస్ట్ అని ఉన్నాయి. యా, ఫీచర్స్ చాలా వచ్చాయి. మనం నిద్రపోయినా సరే కారు ఆటోమేటిక్గా లైన్లో వెళ్తుంది, ముందు కారుకు అనుగుణంగా స్పీడ్ తగ్గిస్తుంది అని నమ్ముతారు. ఆ టెక్నాలజీ మనల్ని సేవ్ చెయ్యాలి కదా, మనం భయపడాల్సిన అవసరం ఏంటి అంటారు? టెక్నాలజీ ఉంటే మనం సేఫ్ అనుకోవడం ఒక పెద్ద ట్రాప్ అండి. దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మెదడు ఎప్పుడూ శరీరం చేసే పనులను బట్టి అలర్ట్గా ఉంటుంది. ఓకే. కారు నడుపుతున్నప్పుడు మన కాళ్ళు పెడల్స్ మీద పనిచేస్తాయి, చేతులు స్టీరింగ్ పట్టుకుంటాయి. కాని క్రూయిజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు మీ కాళ్లకు పనుండదు. లేన్ అసిస్ట్ వల్ల చేతులకు పెద్దగా పనుండదు. మన కండరాలు ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయో బ్రెయిన్కి ఒక మెసేజ్ వెళ్తుంది, ఓకే ఇప్పుడు నేను రిలాక్స్ అవ్వొచ్చు అని. అరేరే, అంటే మనమే దానికి సిగ్నల్ ఇస్తున్నామా నిద్రపోమ్మని? అవును. దీనివల్ల బ్రెయిన్ ఇంకా త్వరగా గాఢమైన మైక్రోస్లీప్లోకి జారుకుంటుంది. టెక్నాలజీ మిమ్మల్ని అలర్ట్గా ఉంచకపోగా అది మిమ్మల్ని నిద్రపుచ్చుతుంది. బాబోయ్, ఇది నిజంగా ఒక షాకింగ్ రియాలిటీ. అంటే నాకు కంఫర్ట్ పెరిగే కొద్దీ నా మెదడు నన్ను ప్రమాదంలోకి నెడుతుందన్నమాట. అవును. దీనివల్ల ఇంకొక పెద్ద ప్రమాదం కూడా ఉందండి. మీ కారు క్రూయిజ్ కంట్రోల్లో ఉంది, మీరు మైక్రోస్లీప్లో ఉన్నారు. సడన్గా లేన్ మారడం వల్ల కారు స్పీడ్ డ్రాప్ అయినా లేదా ఆటోమేటిక్ బ్రేక్ పడినా మీ కార్ వెనుక ఒక భారీ లారీ వస్తుందనుకోండి, ఊహించుకోడానికే భయంగా ఉంది. బ్రేక్ వేయడానికి రియాక్షన్ టైం ఉండదు. అంటే నా నిద్ర, నేను టెక్నాలజీ మీద ఆధారపడటం అనేది వెనక వచ్చేవాడి ప్రాణం మీదకు తెస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మీ కంఫర్ట్ మరెవరో ప్రాణాలను రిస్క్లో పెడుతోంది. ఈ పాయింట్ వింటుంటే అసలు రోడ్డు మీద వెళ్లానంటేనే ఒక బాధ్యత గుర్తుకొస్తుందండి. నా కారులోని టెక్నాలజీ నాకు కంఫర్ట్ ఇస్తుందనుకుంటాం, కానీ అది వెనుక వచ్చేవాళ్లకి ఎంత డేంజర్ క్రియేట్ చేస్తుందో మనం అస్సలు ఆలోచించం. మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ల జీవితాలతో ముడిపడి ఉంటాయి. ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ అనాలిసిస్లో ఒక కీలకమైన పాయింట్కొద్దాం. మనం రోజూ న్యూస్లో ఘోరమైన యాక్సిడెంట్స్ చూస్తాం, లేదా రోడ్డు మీద వెళుతున్నప్పుడు కళ్ల ముందెవరన్నా గుద్దుకోవడం చూస్తాం. రక్తం, ప్రాణాలు పోవడం చూసి బాగా భయపడతాం. ఆ క్షణంలో అయ్యో పాపం అంటాం. యా, చాలా బాధపడతాం కదా. అవును. కాని ఇన్ని ప్రమాదాలు చూస్తున్నా మరుసటి రోజు ఉదయం బండి తీయగానే ఎందుకు మళ్ళీ అదే తప్పు చేస్తాం? ఎందుకు మళ్ళీ ఫోన్ చూస్తూనే డ్రైవ్ చేస్తాం? మనుషులు ఎందుకు మారరు? అంటే నా ఉద్దేశంలో బహుశా మనుషులు చాలా సెల్ఫిషేమో, తమకు జరిగితే గాని మారరు అనిపిస్తోంది. అది సెల్ఫిష్నెస్ కాదండి, అది మన బ్రెయిన్ యొక్క న్యూరాలజీ. దీన్ని అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్లోని 2 సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. ఒక రోడ్డు ప్రమాదం చూసినప్పుడు మనకు కలిగే బాధ, షాక్, సానుభూతి ఇవన్నీ మన ఎమోషనల్ సిస్టంలో ప్రాసెస్ అవుతాయి. ఓకే, ఎమోషనల్ సిస్టంలో. కానీ మనం రోజూ డ్రైవింగ్ చేసేది మోటార్ స్కిల్స్తో, అంటే మన హ్యాబిట్ సిస్టంతో. మన బ్రెయిన్లో ఈ ఎమోషనల్ ప్రాసెసింగ్కి, మోటార్ హ్యాబిట్స్కి మధ్య డైరెక్ట్ కనెక్షన్ అస్సలుండదు. ఇదెలా అంటే కంప్యూటర్లో యాంటీవైరస్ వేసి కీబోర్డ్ రిపేర్ అవ్వాలి అని కోరుకోవటం లాంటిది. ఓ, వాట్ అన్ అనాలజీ, సూపర్బ్. అంటే మనం బాధపడేది ఒక బ్రెయిన్ పార్ట్స్తో, బండి నడిపేది ఇంకో బ్రెయిన్ పార్ట్స్తో అంటారా? అందుకే ఆ రెండిటికి సంబంధం ఉండదా? అవునండి. ఆ యాక్సిడెంట్ చూసినప్పుడు అది ఎవరో అపరిస్థితులకు జరిగింది, నాకిలాంటిదెందుకు జరుగుతోంది, నేను జాగ్రత్తగానే ఉంటాను కదా అని మన మైండ్ ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ బాధ ఒక న్యూస్ లాగా రిజిస్టర్ అవుతుంది తప్ప ఒక పర్సనల్ వార్నింగ్ లాగా కాదు. అరేరే. అందుకే ఘోరమైన ప్రమాదం చూసి బాధపడిన మరుసటి రోజే మళ్లీ హాయిగా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ల డ్రైవింగ్ హ్యాబిట్ని ఆ ఎమోషన్ టచ్ చేయలేకపోయింది కాబట్టి. అంటే దీనికి సొల్యూషన్ ఏంటసలు? మారాలి అంటే ఏం జరగాలి? ఎంత నాలెడ్జ్ ఇచ్చినా, ఎన్ని ప్రమాదాలు చూపించినా మనిషి మారకపోతే ఇంకెలా సేఫ్గా ఉండాలి మనం? ఇక్కడే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉందండి,
లా బ్రేకర్కు లైఫ్ సేవర్కు మధ్య ఉన్న తేడా నాలెడ్జ్ కాదు, రూల్స్ అందరికీ తెలుసు. వాళ్ల మధ్య ఉన్న తేడా వాళ్ళు ఎంచుకునే ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే? ఉదాహరణకు, ఒక సిగ్నల్ దగ్గర పోలీసున్నాడు కాబట్టి, లేదా అక్కడ కెమెరా ఉంది ఫైన్ పడుతుంది కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే అది కంప్లాయన్స్ అంటారు. అంటే భయంతో పాటించడం. ఆ పోలీస్ లేకపోతే వెంటనే హెల్మెట్ తీసేస్తారు వాళ్ళు. అవును, చాలామంది చేసేది అదే. కాని నేనొక లైఫ్ సేవర్ని, నా ప్రాణం ముఖ్యం, నా మీద నా ఫ్యామిలీ ఆధారపడి ఉంది, అలాగే ఎదురుగా వచ్చేవాడి ప్రాణం కూడా ముఖ్యమే అనే ఒక ఐడెంటిటీని ఎంచుకుంటే అప్పుడు ఆలోచనా విధానం మారుతుంది. అద్భుతం. అంటే రూల్స్ని పోలీసుల కోసం కాదు, మన క్యారెక్టర్ కోసం ఫాలో అవ్వాలంటారా? కరెక్ట్. ఆ ఐడెంటిటీ షిఫ్ట్ జరిగినప్పుడు రోడ్డు మీద ఎవరూ లేకపోయినా రాత్రి 12 గంటలకైనా వాళ్లు రెడ్ సిగ్నల్ పడితే ఆగుతారు. ఎందుకంటే ఆ రూల్ వాళ్ల క్యారెక్టర్లో భాగమైపోయింది కాబట్టి. రోడ్డు మీద మనం ప్రవర్తించే తీరు అనేది మనం ఎలాంటి మనుషులం అనేదానికి అద్దం పడుతుంది. దట్ ఈజ్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్. పోలీస్ కోసం రూల్ ఫాలో అవ్వడం వేరు, మన క్యారెక్టర్ కోసం, ప్రాణాల కోసం ఫాలో అవ్వడం వేరు. ఆ ఐడెంటిటీ షిఫ్ట్ అనేది జరగాలి. సో ఈ విశ్లేషణలో మనం చాలా డీప్గా వెళ్ళి మన అలవాట్లను బయటకు తీశాం. అవును. 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అనేది స్కిల్ కాదు, అది అదృష్టం వల్ల తప్పించుకున్న నిర్లక్ష్యమని తెలుసుకున్నాం. 2 సెకండ్లు ఫోన్ చూడటం అనేది కళ్ళు మూసుకుని 100 అడుగులు పరిగెత్తడం లాంటిదని అర్థమైంది. మనకు తెలిసిన గల్లీలోనే మనం ఎక్కువ తప్పులు చేస్తాం, ఎందుకంటే బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది కాబట్టి. ఇక తెల్లవారుజామున టెక్నాలజీని నమ్ముకుని మన బాడీ ఇచ్చే వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయకూడదు. ఫైనల్గా మనం మారాలి అంటే ఇదంతా మన ఇన్నర్ ఐడెంటిటీలో భాగం కావాలి. నిజమేనండి. బయట పరిస్థితులను నిందించటం మానేసి మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఏం తీసుకెళ్తున్నాం అనేది ప్రశ్నించుకోవడం మొదలుపెడితే ఈ రోడ్డు భద్రత అనేది వాటంతటదే సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ లైఫ్ సేవర్ ఐడెంటిటీని తీసుకోవాలి. రైట్. ఈ డిస్కషన్ వింటున్న ఎవరికైనా సరే నా తరపున ఒక ఫైనల్ థాట్ వదిలేసి ముగిస్తాను. ఒక్కసారి ఆలోచించండి. మనందరికీ రోజులో 86,400 సెకండ్లుంటాయి కదా. టైం వృధా అయితే మనం ఎంతో ఫీల్ అవుతాం. కానీ రోడ్డు మీద ఆ 2 నిమిషాలు లేదా కేవలం కొన్ని సెకండ్లు సేవ్ చేసుకోవడం కోసం మనం ఒక రాంగ్ ఓవర్టేక్ చేస్తాం, లేదా ఒక సిగ్నల్ జంప్ చేస్తాం, లేదా ఫోన్ చూస్తూ బండి నడుపుతాం. అలా ఆ 2 సెకండ్ల టైం కోసం మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల అసలు ఏ సంబంధం లేని మరొక ఫ్యామిలీ జీవితం నుంచి ఆ సెకండ్లను శాశ్వతంగా లాగేసుకుంటే, ఆ నిమిషాలు మనవి కానప్పుడు వాటిని రిస్క్ చేసే హక్కు మనకెక్కడిది చెప్పండి? ఆ ఒక్క సెకండ్ తొందరపాటు ఎవరో ఒక ఇంట్లో ఒక కుర్చీని శాశ్వతంగా ఖాళీ చేసేస్తుందనే ఆలోచన ఒక్కసారి చెయ్యండి. ఎక్స్రే మిషన్కు కనిపించని భయంకరమైన ఫ్రాక్చర్స్ ఇవే మన అలవాట్లో ఉన్న ఫ్రాక్చర్స్. ఈ ఫ్రాక్చర్స్ని మాన్పుకోవాల్సిన బాధ్యత మనదే. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు రోడ్డు మీద ఆ లైఫ్ సేవర్ మీరే అవ్వండి.